హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్. ఇంటి ముందుని ఫ్రంట్ స్టెప్స్ చేసే విధానం ఈరోజు మన వీడియోలో తెలుసుకుంటున్నాం. చూడండి, ఒక సైడు గ్రానైట్ అండ్ సైడ్కి 2x2 టైల్స్, అలాగే ఒక మెట్టుకి టాప్కి 2x2, సైడ్కి బాత్రూమ్ వాల్ టైల్స్ ఉంటే అలా సెట్ చేసామండి. చూసారు కదా, అది చూడండి. ఇటువైపు బబుల్స్ టైల్స్, టాప్కి 2x2 డిజిటల్. గ్రానైట్ కట్ చేసే విధానం మార్క్ చేసుకున్నాక కట్ చేసుకొని వచ్చేసాను. కట్ చేసి పెట్టుకునే విధానం ఎలా అంటే, ఇది ఉంది కదా, మన పెట్టి మనం ఎలా ఇటువైపు పెడుతున్నాం అటువైపు పెడుతున్నాం, అదే స్లో పెట్టి ఉందన్నది చెక్ చేసుకోవాలి. సన్న వేసి పెట్టినాక చూడండి, అటువైపు నేను ఏంతో అటు ఉన్నాను కదా, పైకి హైట్ ఉండాలి, ఇటువైపు చిన్న డౌన్ ఉండాలి లైట్గా. అది కూడా మరి ఎక్కువ ఉంటే పడిపోతారు. స్పిరిట్ లెవెల్ చూసే విధానం, వాటర్ బబుల్ ఉంటుందండి. వాటర్ బబుల్ పైకి వెళ్తే అటువైపు హైట్ ఉన్నట్టు, వాటర్ కిందకు వచ్చేస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, కంటిన్యూ. అలాగే నెక్స్ట్ మెట్టు చూడండి, ఊరుస్తున్నాం పైది. అక్కడిది వాటర్ లెవెల్ తీసుకొని ఈ మెట్టు కంటే అటువైపు పైకి, అంటే ఇటు ఈశాన్యం ఉంటే అటువైపు ఆగ్నేయం ఉంటుంది కదా, స్టెప్స్ వైపు, లేదా వాయువ్యం ఉంటుంది. ఇటువైపు ఉత్తరం వైపు అయితే ఇక్కడికి నేను చెక్ చేశానంటే దీనికన్నా అది కొద్దిగా హైట్ ఉండేలాగే పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులు లేదా సమానం ఉన్నా పర్లేదు, కానీ మ్యాక్సిమం డౌన్ అయితే మాత్రం ఉండకూడదు అది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పూర్తి చేసుకుంటున్నాను. అమ్మగలు వేసుకొని లైట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంకే ఇబ్బంది ఉండదు. నేను వాటర్ లెవెల్ తీసి పెట్టాను. అయితే ఇంకా మిగతా నెక్స్ట్ వీడియో కంప్లీట్గా తీద్దామంటే చాలా అంటే వీళ్ళు నెక్స్ట్ డే ఇంట్లో దిగుతారు వన్స్. అందరికి ఇబ్బందిగా ఉంది. అలాగే మా మామయ్య వాళ్ళు గచ్చి వేస్తున్నారు చూడండి, పక్కనే ముందు చూసారు కదా మీరు. గచ్చి అది కూడా వాళ్ళు వేసుకోవాలి. అందరూ మనుషులందరూ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. అందువలన పూర్తిగా కంప్లీట్ వీడియో తీయడానికి కావలేదు. చూడండి ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మరీ ప్రెస్ చేయండి. ఇబ్బంది ఉండదు, నో ప్రాబ్లం. నేను పెట్టే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగా టాప్స్ పెట్టిన తర్వాత ముందు గ్రానైట్ ఇటువైపు చూసారు కదా, కట్ చేసి పెట్టాను. అలాగే ఇది కూడా టాప్ టైల్స్ కట్ చేసి పెడతాను ఇప్పుడు నేను. కట్ చేసి పెట్టినాక దాన్ని మనం సిమెంట్ పెట్టి, అది ఒండ్రు పెట్టి అంటించకుండా అలా ఉంచుతుండగానే సైడ్ ముక్కలు ఏవైతే టైల్స్ వేస్తామో ఆ టైల్స్ని సైడ్కి కట్ చేసి ఒండ్రు ముందుతో పెట్టేసి అంటించాలి, లేదా ప్లాస్టిక్ మీ ఇష్టం ఎలాగైతే అలాగా అంటించి అప్పుడు టాప్కు ఉన్న టైల్ తీసి పెడితే ఎక్కడైనా గొల్ల సైడ్ మీరు ఎంత ప్లాస్టింగ్ చేసినా ఎంత ఇచ్చేసినా చిన్నది గొల్ల ఉంటుంది. అలాంటప్పుడు చిన్న లూజ్గా చేసుకోవచ్చు అన్నమాట. అంత ఇబ్బంది ఏమి ఉండదు. లూజ్గా చేసుకొని తీసి పైనుండి సిమెంట్ వేసి ఫిల్ చేసి ఒండ్రేసి గుద్దేస్తే సరిపోతుంది. నీట్గా ఎక్కడ మీకు గ్యాప్ లేకుండా అంటుకుపోతుంది, నో ప్రాబ్లం. అది చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాను కదా. ఆ తర్వాత సైడ్ అంటించినాక టాప్ అంటించండి, అంతే. ఇంక నేను చెప్పేది మీకు ఏం లేదు, నో ప్రాబ్లం. ఇవ్వండి, వర్క్ అంతా అవడం వలన కంప్లీట్గా వీడియో తీయడం కావలేదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా మీకు నచ్చితే చూసుకొని చిన్న బిల్డింగ్లు అయితే మీరు మీ సైజుని బట్టి ఇలాంటి డిజైన్ కూడా వాడుతానంటే వాడుకోండి. ఆ విధంగా పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో తీసి పెట్టడం జరిగింది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడే. ఇదిగోండి మెట్లు కూడా వేస్తున్నారు మా కనకార గారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.